గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, మనకి ట్రేడ్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుందాం. యాక్చువల్గా ఈరోజు మార్కెట్ పెద్దగా మూమెంట్ అయితే ఇవ్వలేదు. అది ఎందుకు అంటే దాంట్లో చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ రోజు నుంచి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ స్టార్ట్ అయింది. సో వీక్లీ ఎక్స్పైరీకి అలవాటు పడిన వాళ్ళందరూ మంత్లీ ఎక్స్పైరీలో తొందరగా ట్రేడ్ చేయడానికి ముందుకు రాలేదనుకుంటా. మేబీ అయినా ట్రేడింగ్ వాల్యూమ్స్ బాగానే ఉన్నాయి దాంట్లో కూడా. కాకపోతే ప్రీమియం రేట్స్ చాలా హైగా ఉండడంతో ఎవరి దగ్గర అయితే క్యాపిటల్ తక్కువ ఉందో అంటే వాళ్ళు నిఫ్టీనే చూస్ చేసుకున్నారు. మ్యాక్సిమం బ్యాంక్ నిఫ్టీ వైపుకి వెళ్ళలేదు మ్యాక్సిమంలో. తర్వాత ఎవరి దగ్గర అయితే క్యాపిటల్ బాగా ఉందో వాళ్ళు బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనూ ట్రేడ్ చేశారు. ఈరోజు మార్కెట్ చూడండి ఒకసారి, ఎక్కడైతే ఓపెన్ అయిందో దరిదాపులుగా అక్కడే క్లోజ్ అయింది నిఫ్టీ, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం పైన, బట్ నిఫ్టీ అయితే కిందనే క్లోజింగ్ ఇచ్చింది. ఓపెన్ అయిన దానికన్నా కిందనే ఇచ్చింది. ఓపెనింగ్ వచ్చేసి 23,542, క్లోజింగ్ వచ్చేసి 10 పాయింట్స్ కిందనే క్లోజింగ్ ఇచ్చింది. ఓకే, సో దీంట్లో ఈ క్యాండిల్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇది లాస్ట్ క్యాండిల్. మన క్యాండిల్లో ఓపెన్ అయిన దగ్గర నుంచి ముందు మంచి బయింగ్ వైపుకి వెళ్ళబోయింది మార్కెట్. కాకపోతే ఈ క్యాండిల్లో 50% లెవెల్స్ ఉన్నాయి కదా, ఆ లెవెల్స్ దగ్గర నుంచి రిజెక్షన్ రావడంతో త్వరలా కిందకు వచ్చేసి ఓపెనింగ్ కన్నా 10 పాయింట్స్ కిందనే క్లోజింగ్ ఇచ్చింది. ప్లస్ నిన్నటి క్లోజింగ్ కన్నా కిందనే క్లోజింగ్ ఇచ్చింది నిఫ్టీ. సో దీంట్లో బేరిష్నెస్ అయితే ఉంది, దాంట్లో ఎలాంటి ఇది లేదు. బేరిష్నెస్ అయితే ఉంది, డెఫినెట్గా ఉంది. కాకపోతే ఏంటంటే కంటిన్యూస్గా ఇలా మార్కెట్ పడిపోదు. రెండు రోజులు కంటిన్యూస్గా మంచి పాయింట్స్ పడిపోయినాయి కాబట్టి ఈరోజు కొంచెం హాల్ట్ కూడా తీసుకుంది. ఈ హాల్ట్ మేబీ మండే కొంచెం ఒక రిట్రేస్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. 23,900కి దాదాపుగా ఈ ఏరియాకి రీటెస్ట్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రీటెస్ట్ చేయాలండి, చేయకుండా మాత్రం కిందకి రాదు. రీటెస్ట్ చేస్తేనే అది వ్యాలిడ్ మార్కెట్ మూమెంట్ అవుతుంది. రీటెస్ట్ చేయకుండా కంటిన్యూస్గా ధడాల్ ఇదేం కరోనా టైం కాదు కదా, అదే పనిగా పడిపోతూ రావడం. కరోనా టైంలో చూసారా ఎలా పడిపోయిందో. సరే, అది ఇప్పుడు మనకి ఎందుకని దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ నాకు తెలిసి ఒక రీటెస్ట్కి అయితే వెళ్ళి ఆ తర్వాత మరలా ఫాల్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ప్లస్ ఈ ఏరియా చూసారా మీరు, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్లస్టర్ ఫామ్ అయి ఉంది ఇక్కడ ఈ ఏరియాలో. ఇక్కడి నుంచి ఈ ఏరియా మంచి క్లస్టర్ ఫార్మేషన్ అయితే ఉంది. సో ఈ ఏరియాలో మనకి కన్ఫ్యూజ్డ్ క్యాండిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఈ ఏరియాలో మనకి కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. ఓకే, అది దాని తర్వాతే మరలా ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫాల్ కంటిన్యూ అయినప్పటికీ మనకి ఈ లెవెల్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 23,300 దగ్గర మనం కొంచెం ఇక్కడి నుంచి వచ్చిన ఒక రివర్సల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ టెక్నికల్గా చెప్తే ఉన్నాయి, బట్ వేరే సెంటిమెంట్ చూసుకుంటే ఎఫ్ఐ మొత్తం సెల్ చేసేస్తున్నారు. సో ఈ మార్కెట్ కెన్ గో ఇంకా కింద కూడా రావచ్చు, చెప్పలేం. 23,300 ఒకవేళ బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,080. అది కూడా బ్రేక్ అయితే ఇది 22,800, 780 వేసుకోండి. 22,780 ఇంకా దానికన్నా కిందకి వెళ్ళిందంటే ఇంకా మార్కెట్ తెలియదే ఉంది. ఈ లెవెల్స్ వస్తాయి 22,440, 480 ఈ లెవెల్స్ కూడా రావచ్చు, వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈవెన్ మనకి న్యూస్లో కూడా ఇప్పుడు బాగా చెప్తున్నారు ఏంటంటే ఇంకో 10% ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇంకో 10% కాకపోయినా ఈవెన్ 5-6% అయితే ఫాల్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పటికే చూడండి, ఇప్పటికీ ఎంత ఫాల్ అయింది.
ఇప్పుడు ఆల్మోస్ట్ 10% అయిపోయింది కదా. 10% ఫాల్ అయిపోయింది ఆల్రెడీ. 10.61% ఫాల్ అయింది. సో ఇక్కడి నుంచి ఇంకో 5% కూడా రాదని గ్యారంటీ ఏమి లేదు, వచ్చినా రావచ్చు. ఇంకో 5% వేసుకుంటే చూడండి ఎక్కడికి వస్తుంది, 15%. అంటే దాదాపుగా మనకి ఇది ఈ ఏరియా దాకా వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇంకా వస్తుందా అంటే ఈ ఏరియా దాకా వచ్చేయాలి 20%, అంతే కదా. దానికి మించి ఇంకా ఏమీ చేయలేము. 20% ఎక్కడ వస్తుంది చూడండి, ఇక్కడ నుంచి ఇది రైట్ 19.6 అంటే ఇది చూడు 20%. ఇది వచ్చినా రావచ్చండి, దాంట్లో ఏమీ లేదు, చెప్పగలిగేది ఏం లేదు. వచ్చినా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న FIIs 3 వచ్చేసి ఇండియాలోంచి ఇన్వెస్ట్మెంట్స్ బయటికి వెళ్తున్నాయి, ప్లస్ ఫారెన్లోకి ఇన్వెస్ట్మెంట్స్ బాగా వెళ్తున్నాయి, చైనాకి బాగా వెళ్తున్నాయి. సో ఇలాంటి మూడ్లో ఏంటంటే కోర్స్ ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనుకోండి. ఎందుకంటే వాళ్ళు బేర్ మార్కెట్లోనూ డబ్బులు సంపాదిస్తారు, బుల్ మార్కెట్లో కూడా డబ్బులు సంపాదిస్తారు. బట్ ద ఇన్వెస్టర్స్ హూ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ అమౌంట్, వాళ్ళందరూ ఇప్పుడు కొంచెం ట్రాజిక్లో ఉన్నారు. బట్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో. న్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే 23,000కి ఒకవేళ మార్కెట్ వస్తే ఈ ఏరియాలో మనం మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని బై చేసుకొని ఉంచేయచ్చు. ఇది మాత్రం గ్యారంటీ, మంచిది కూడా అది. ఓకే, సో నిఫ్టీలో మ్యాక్సిమం నాకు తెలిసి మండే, ఎందుకంటే రేపు ఆఫ్ కాబట్టి మండే ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళి కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్స్ దాటుతుందో 23,680 23,680 640 ఉందా, సారీ 680, ఈ లెవెల్స్ దాటి పైకి వెళ్ళటం స్టార్ట్ చేస్తుందో ఇక్కడ నుంచి ఒక బులిష్నెస్ ఈ ఏరియా దాకా రావచ్చు, ఇక్కడ దాకా రావచ్చు, 24,000 దాకా రావచ్చు. అక్కడి నుంచి మరలా డెఫినెట్గా ఇంకో ఫాల్ వస్తుంది. ఓకే, ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ మనకి నిఫ్టీలో ఎలాంటి క్యాండిల్ ఫామ్ అయిందో సేమ్ అదే ఫామ్ అయింది. దీంట్లో కూడా సేమ్ టు సేమ్ నడుస్తుంది. చూడండి, కాకపోతే ఏంటంటే నిఫ్టీలో రెడ్ క్యాండిల్, బ్యాంక్ నిఫ్టీలో గ్రీన్ క్యాండిల్. ఇది ఏంటంటే ఓపెనింగ్ కన్నా పైన క్లోజింగ్ ఇచ్చింది, నిన్నటి క్లోజింగ్ కన్నా పైన క్లోజింగ్ ఇచ్చింది. సో దీంట్లో కొంచెం ఓకేగా ఉంది ఇది. ఓకే, కానీ దీనికైనా కానీ ఈ లోస్ కట్ అవ్వాలండి. డెఫినెట్గా ఈ లోస్ తెగాలి. 49,659 ఈ లెవెల్స్ లోస్ కట్ అయ్యి ఇక్కడి నుంచి ఒక చిన్న బౌన్స్ అన్న రావాలి. బౌన్స్ వస్తే ఈ లెవెల్ వరకు రావాలి, మళ్ళీ 5,500 ఏరియాస్ వరకు వచ్చి మరలా ఫాల్ కంటిన్యూ అవుతుంది. సో రేపు నిఫ్టీలో, రేపు అంటే మండే, నిఫ్టీలో ఉన్నట్టుగా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందా, రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందా అన్నది చూస్తే బ్యాంక్ నిఫ్టీలో నాకు రెడ్ క్యాండిల్ మీద ఎక్కువగా ఉంది, నిఫ్టీలో గ్రీన్ క్యాండిల్ అనుకుంటున్నాను. బట్ రెండు సేమ్ క్యాండిలే ఫామ్ అవుతాయి, ఈదర్ గ్రీన్ ఆర్ రెడ్. సో మన ప్రొసీజర్ తెలుసు కదా, యూ షుడ్ బి న్యూట్రల్ ఇన్ యువర్ మార్కెట్. ఎక్కడ మీకు అవకాశం అనిపిస్తుందో అక్కడ మీరు ఒక పిఓ తీసుకొని ఒక నిర్దిష్ట స్టాప్ లాస్ పెట్టుకొని కూర్చోవడం, అంతే. అంతమించి వేరే ఏమి చేయొద్దు. ఈరోజు ట్రేడ్స్ చూసుకుందాం. చూడండి, నిఫ్టీలో 920, 925కి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అని లెవెల్స్ డ్రా చేసుకున్నాం. లెవెల్స్ డ్రా చేసుకుని మనం బ్రేక్అవుట్, బ్రేక్డౌన్ చూసుకుని 23,600 సిఈ, 23,600 పిఈ లేఅవుట్ చేసుకున్నాం. దీంట్లో వచ్చేసి 925కి స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయింది. అది ఫామ్ అయిన తర్వాత సిఈ సైడ్ అయితే మనకి ఒక్క ట్రేడ్ కూడా రాలేదు, పిఈ సైడ్ మాత్రం ఒక ట్రేడ్ యాక్టివేట్ అయింది, అది కూడా 11 గంటలకి. దీంట్లో చాలా కష్టంగా ఒక ట్రేడ్, అది కూడా 20 పాయింట్లే అనమాట. ఈ పైగా ఇది బాగా పైన క్లోజింగ్ ఇచ్చింది, ఎస్ఎల్ కూడా ఎక్కువ ఉంది. సో అసలు ట్రేడ్ చేయలేదు అనుకోండి. బట్ బయింగ్ ప్రైస్ వచ్చేసి 95, హైయెస్ట్ వచ్చేసి 135 దాకా వెళ్ళింది. సో ఈ ట్రేడ్ పెద్ద ట్రేడ్గా నేను అనుకోను, ఎందుకంటే నిఫ్టీ ఎక్స్పైరీ రోజు దొరకాల్సిన ట్రేడ్స్ వేరుగా ఉంటాయి. ఈ నిఫ్టీని ఒక రకంగా సైడ్ వేస్ చేసేసారు, ప్లస్
ట్రేడ్స్ కూడా ఏం బాగా ఈరోజు అసలు మార్కెట్. తర్వాత బ్యాంక్ నిఫ్టీలో కూడా 920 925కి మనకి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత లెవెల్స్ డ్రా చేసుకొని మనం లేఅవుట్ చేసుకున్నాం. 5400 సిఈ 5500 పిఈ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి 915 క్యాండిల్ లోనే స్పెషల్ క్యాండిల్ ఇంపాక్ట్స్ కనపడింది. సో ఇక్కడి నుంచి మనం దీన్ని లెవెల్ డ్రా చేసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకి సి సైడ్ ఒక ట్రేడ్ ఇమ్మీడియట్గా 920కే దొరికేసింది. 920 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ స్పెషల్ క్యాండిల్స్ వచ్చేసి 920-25 అంటే ఈ లెవెల్స్ మనం డ్రా చేసేటప్పటికే మనకి 920 930 అయిపోయింది. ఓకే, 930 అయిపోయిన తర్వాత మనకి ట్రేడ్ ఎక్కడ ఉంటుంది చూడండి, 930కి ఆల్రెడీ ట్రేడ్ యాక్టివేట్ అయిపోయింది. అందుకని వెయిట్ చేసి మరలా ఈ లెవెల్కి వస్తే బై చేయొచ్చని. సో మనకి 664 దగ్గర మరలా ఈ క్యాండిల్ 940 క్యాండిల్లో దొరికింది. ఇక్కడ బై చేస్తే అది మ్యాక్సిమం హై వచ్చేసి 780 దాకా వెళ్ళింది. 790 దాకా హై వెళ్ళింది. 665 to 790 అనమాట. దరిదాపుగా 100 పాయింట్స్ పైన దొరికింది. అంటే ఈరోజు సైడ్ వేస్ మార్కెట్లో కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా అది మంత్లీ ఎక్స్పైరీలో కూడా 100 పాయింట్స్ అంటే 100 కూడా కాదు, కొంచెం ఎక్కువ దొరికినాయి. 665 అంటే 35 ఇక్కడ, అక్కడ ఒక 90 అంటే 125 పాయింట్స్ దొరికినాయి సిఈ సైడ్. తర్వాత పిఈ సైడ్ వచ్చేసి మనకి ఈ క్యాండిల్లో మనకి ఒక ట్రేడ్ యాక్టివేట్ అయింది చూడండి, 719 అంటే ఈ దీంట్లో యాక్టివేట్ అవ్వలేదు, బట్ ఇక్కడ అయిపోయింది 720 దగ్గర. సో నెక్స్ట్ క్యాండిల్లో మనకి బై చేసుకుంటే మనకి హైయెస్ట్ చేసి 846 దాకా వెళ్ళింది. 720 నుంచి 846 అంటే 126 పాయింట్స్ ఇక్కడ, 125 పాయింట్స్ అక్కడ. సిఈలో పిఈలో కలిపి తీసుకుంటే ఈజీగా, అంటే నా ఉద్దేశం ప్రకారం మనం ఒక 30-40 పాయింట్స్ కవర్ చేసుకునే చాలు బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ. నిఫ్టీలో 10 పాయింట్స్ ఎక్కువ, 10 to 15 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీలో 30 to 40 పాయింట్స్. కానీ మనకి ఇక్కడ 125 పాయింట్స్, ఇక్కడ 125 పాయింట్స్ బాగానే దొరికినాయి. ఓకే, అది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.